హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ రిషీస్ మమ్. మన ఛానల్లో అయితే ఒక సూపర్ వీడియో అంటే ఇదే అని నేను చెప్తాను. ఇప్పటివరకు పెట్టిన వీడియోలలో అండ్ నాకు బాగా నచ్చింది. అసలు ఇప్పుడున్న జనరేషన్లో కూడా కరెంట్కి అలాగే అన్ని వసతులకు దూరంగా ఉన్న ఒక చిన్ని గ్రామం అండి. ఈ గ్రామంలో 35 నుంచి 36 ఇల్లులు మాత్రమే ఉంటాయంట. ఈ గ్రామం భూపాలపల్లి డిస్టిక్కి అయితే చాలా దగ్గరగా ఉంటుంది, మేడారం వెళ్ళే రూట్లో. ఈ ఊరు పేరు ముసలమ్మపేట. కనీసం నీరు, కరెంటు ఎలాంటి వసతి లేదు. అలాగే ఫుల్ వీడియోని వీళ్ళ మాటల్లోనే చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. అసలు వీళ్ళని చూస్తే మనసు చెలించిపోయింది. తెలంగాణలో ఇలాంటి గ్రామం కూడా ఉందా అనిపించింది. ఛత్తీస్గఢ్లో ఉన్నట్లుగా అయితే అనిపించిందండి. అంటే వీడియోస్లో, టీవీలలో చూడడమే తప్ప ఈ విధంగా చూడడం అయితే ఫస్ట్ టైము. ఈ ఊరిలో ఇదొక చిన్న కొట్టు. సో ఇక్కడ పిల్లలు అయితే తినడానికి చిన్నగా తినుబండారాలు అమ్ముతుంటే తీసుకుంటున్నారు. చిన్న స్కూల్కి పోతున్నావా? పైకి ఎట్లా ఎక్కుతారమ్మా గడ్డి తీయడానికి? పైకి ఎట్లా ఎక్కుతారు వీటికి? నిచ్చెనతోనా గదింతోనా? నిచ్చెనలు ఉండేవి అట్లా ఎక్కుడే. చూడండి, కనీసం బట్టలు కూడా సరిగ్గా లేవు ఆమెకు. అన్ని వసతులున్నా మనం ఒక్కొక్కసారి ఎంతో అన్కంఫర్ట్గా ఫీల్ అవుతుంటాము. వీళ్ళు చూడండి ఎంత నిష్కల్మషంగా ఉన్నారో. ఎన్ని ఇల్లులు ఉంటాయి? 35-36 ఇల్లులు ఉంటాయా? అందరూ వ్యవసాయం చేస్తారా? ఏం పని చేస్తారు? పత్తి ఏరుతారా? ఇక్కడ ఎక్కడ కనబడట్లే మరి పత్తి. దూదేకలపల్లికి పోతారా? మీ ఇల్లు అట. మీ ఇల్లు వీడియో తీసుకోవచ్చా? మా వాళ్ళు ఇక్కడ సరౌండింగ్స్ అంతా చూస్తున్నారు. చూపిస్తావా మీ ఇల్లు? వాళ్ళ ఇల్లు అయితే చూపెట్టడానికి తీసుకెళ్తుంది తను. అసలు చాలా న్యాచురల్గా ఉంది ఇక్కడ మొత్తం వాతావరణం అంతా. ఈ కంక బొంగులతోనే ఇదంతా అల్లుకున్నారు చూడండి, సైడ్కి పెంచింగ్ లాగా. ముసలోని పల్లి. ఈ ఊరి పేరు ఏం పేరమ్మా? ముసలమ్మపల్లి. ఎందుకా ముసలమ్మపేట ఎందుకా పేరు వచ్చింది? ఏమన్నా అంటే కుక్కలు ఇట్రండి. చూడండి ఎంత బాగుంది అసలు ఇక్కడ. ఇదంతా కోళ్ళు, కుక్కలు. అలా అటల్ చూడండి ఇక్కడ. చూడండి ఇక్కడ వీళ్ళిల్లు ఎంత బాగుంది అసలు, చాలా బాగుంది. ఇది మీరు పొయ్యా? వెలిగించే ఉంది. వంట చేశారా? అన్నం వండినవా? ఏం కూర చేసినావు? చింతకూరనా? అంటే చింతపుల్ల చింతపులుసేమో. వీళ్ళెవరు? పాప? మా పాపే. మీ పాపనా? చలి పెట్టదా మరి? మొత్తం ఇట్లా ఓపెన్ ఉంది కదా. పెడితే మొత్తం మట్టితో దేవుడు మీకు దేవుడు ఏమి ఉండదా? సమ్మక్కేనా? చూడండి ఇక్కడ విత్తనాల కోసం ఇవైతే దాచిపెట్టుకున్నారు. చీపుర్లు ఈ విధంగా మొత్తం అడవి నుంచి తెచ్చుకున్నాయి. చూడండి ఇక్కడ ఎండ, వెళ్తురు. కరెంట్ ప్రొవిజన్ అయితే ఇక్కడ లేదు. కరెంట్ లేదా అమ్మా మీకు? మరి ఫ్యాన్ ఇట్లా ఏమో ఉండదా? ఎండాకాలం కూడా లేదా? అయ్యా, ఎట్లా ఉంటాయమ్మా? నైట్ లైట్ కరెంట్ ఎవరి కనెక్షన్ లేదు ఇక్కడ. ఫోన్ ఉండదా మీకు? చూడండి ఇక్కడ ఒక చెట్టు, సోలార్ ఛార్జింగా. కరెంటు కూడా లేకుండా ఉంటున్నారు ఇప్పటి జనరేషన్లో కూడా. చాలా గ్రేట్. నీళ్ళు మరి మీకు ఏంటిది? వాంగ్ అంటే అక్కడ ఆగిన బ్రిడ్జ్ దగ్గర నుంచి, అక్కడ నుంచి సైకిల్ మీద తెస్తారా? చిన్న మేకలు తాగడానికి అదే అవేనా?
రోజు ఎన్ని బిన్నాలు వేస్తారు మరి? 2-3. స్నానం అక్కడే వేసేస్తారా? బట్టలు అక్కడే. అక్కడే బట్టలన్నీ ఆ. గిన్నెలు కూడా అక్కడికేనా? మనం ఆగిన బ్రిడ్జి దగ్గర మురికి ఉన్నాయి వాటర్. ఇక్కడ లేదా? ఓకే ఈ వాగు. వేరే కలర్. చూడండి ఇక్కడ చిక్కుడుకాయ కూడా చాలా బాగుంది, పర్పుల్ చిక్కుడు గింజలు. మనం సీడ్స్ కలెక్షన్కి పడిపోయింది. మన భూపాలపల్లి జిల్లా కేంద్రానికి ఇంత దగ్గరలో ఉన్న ఈ గ్రామము, అది కూడా రోడ్డుకి చాలా దగ్గరగా ఉంది. అలాంటి ఈ గ్రామం పాలకుల దృష్టిలోకి ఇంకా ఎందుకు వెళ్ళలేదో తెలీదు. ఇంకో విషయం ఏంటంటే దీనికి ముందున్న గ్రామము చాలా డెవలప్ అయి ఉంది, దీని తర్వాత గ్రామము చాలా డెవలప్ అయి ఉన్నాయి. కానీ ఈ ఒక్క గ్రామం ఎందుకు డెవలప్ కాలేదో తెలీదు. కొన్ని తీసుకున్నాం. సో ఇది వీళ్ళ జీవన శైలి. ఎలాంటి గొడవలు కానీ, ఎలాంటి కుట్ర కుతంత్రాలు కానీ, అలాగే ఎవరితో గొడవలు కానీ లేకుండా ప్రశాంతమైన లైఫ్ని లీడ్ చేస్తున్నారు. అక్కడ చూడండి, ఆవిడ గిన్నెలు తీసుకొని వస్తుంది. గిన్నెలు, బట్టలు, స్నానాలు అన్నీ వాగు దగ్గరే చేస్తారంట. వాగు దాదాపు 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. ఆహా, అవునా. సో ఇదండి ఇవాళ మన వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.